బాబోయ్, నా వల్ల కాదు. ఆ కుమ్ముడు నేను తట్టుకోలేను. అమ్మా, నీకు దండం పెడతానే, ప్లీజే నా మాట వినువే. నోరు మీరా. ఒక్కసారి మంజుతో నీ పెళ్ళయిందంటే వాణ్ణి నేమీ చేయలేడు. ఇన్నేళ్లకు గాను మీ నాన్న ఒక మంచి ఐడియా చెప్పాడు. ఇదే కరెక్ట్. ఇంత రాత్రి వేళ ఎవరొచ్చుంటారు? అమ్మా, సత్యం వచ్చాడేమోనే. ఈ టైంలో వాడెందుకు వస్తాడు? రండి చూద్దాం. ఏంటండి ఎంత రాత్రి వేళ వచ్చారు? మంజు మేడంని మా సార్ పిలిచిరమ్మన్నారు. ఈ టైంలో పిలవడం ఏంటి? అయినా తను రోజంతా డ్యూటీలోనే ఉంది కదా, అప్పుడే మాట్లాడొచ్చు కదా. ఏంటి రోజంతా డ్యూటీలో ఉంటుందా? అయినా ఆవిడ డ్యూటీ ఎక్కడ చేస్తుందండి? ఎందుకు చేయదు? ఎందుకంటే మంజు మేడంని మా సార్ సస్పెండ్ చేశారు. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని కళలు నేర్చుకున్నావే నువ్వు. అబద్ధాలు ఆడుతున్నావు, బయట అబ్బాయిలతో తిరుగుతున్నావు, మా అందరి కళ్ళు కప్పి ఏవేవో రాజకార్యాలు వెలగబెడుతున్నావు. ఇంతేనా? ఇంకేమన్నా పనులు కూడా చేస్తున్నావా? ఏంటన్నపూర్ణ, నువ్వేం మాట్లాడవా? ఎన్నిసార్లు చెప్పాను కూతుర్ని పెంచే పద్ధతి ఇది కాదు అని. విన్నావా? నా కూతురు అని నెత్తన పెట్టుకుని చూసావు. ఈ రోజు ఈ నిజాన్ని మనందరి దగ్గర దాచింది. పైగా మనందరి ముందే వాణ్ణి కలవడానికి వెళ్ళానని ఎంత ధైర్యంగా చెప్పిందో. మమ్మల్ని వదిలే, కనీసం నీకైనా చెప్పాలి కదా. అయ్యయ్యో, నీలాంటి ఆడదాన్ని నేను అసలు ఎక్కడా చూడలేదమ్మా. మా అన్నయ్య పరువు మొత్తం గంగలో కలిపేశావు. మా అన్నయ్య ఒక్కొక్క రక్త బొట్టు ధార పోసి తనింటి పేరుని కాపాడుకుంటూ ఇంటి పరువుని నిలబెట్టుకుంటూ వచ్చాడు. కాని ఇదేమో తన రక్తాన్నంతా కలుషితం చేసి మా ఇంటి పరువుని చెడగొట్టేసింది. మంజు, ఇంత జరుగుతుంటే కనీసం ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా నీకు? నేనంత పరాయిదాన్నైపోయానా? అమ్మా, ఈ విషయం అందరికంటే ముందుగా నీకే చెప్పాలనుకున్నాను, కానీ నీకు చెప్పే ధైర్యం చేయలేకపోయానమ్మా. నా ఉద్యోగం పోయిందని తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు. అంతేకాని నీ దగ్గర ఈ విషయం దాచిపెట్టాలని కాదు. మీ అమ్మ బాధ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ ఇంట్లో వాళ్ళ బాధ మాత్రం నువ్వు పట్టించుకోవు. నీ ఉద్యోగం పోయిందే, అదైనా నీకు అర్థమవుతుందా? నాకు తెలిసి నీకు కావాల్సింది కూడా అదేనేమో కదా. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో కూర్చుని ఖాళీగా తిని పెడదాం అనుకుంటున్నావా? లేదంటే ఉద్యోగం లేకపోతే ఎలాగో డీజేతో పెళ్లి చేయరు, అప్పుడు వాడితో ఎంచక్క ఎగిరిపోవచ్చని ప్లాన్ వేసావా? అత్తయ్య, ఇప్పుడు బాధపడుతుంది మా అక్క ఉద్యోగం పోయిందనా, లేకపోతే మా అక్క ఉద్యోగం వల్ల వచ్చే సంపాదన పోయిందనా? ఒక్క మాట మా అక్క గురించి తప్పుగా మాట్లాడితే అత్తవని కూడా చూడను. ఏమన్నావు? అబద్ధాలు చెప్పిందా? నిజాన్ని దాచిందంతే. అక్క ఉద్యోగం పోయిందన్న విషయం నాకు ముందుగానే తెలుసు. అది కూడా నిజం తెలిస్తే మనందరం ఎక్కడ బాధపడతామో అని ఆ బాధని కేవలం తన గుండెల్లోనే దాచుకొని ప్రతి క్షణం కుమిలిపోతుంది. ఇంకా ఏమన్నా? మనందరి కళ్ళు కప్పి బయట రాజకార్యాలు వెలగబెడుతుందా? బయట అబ్బాయిలతో తిరుగుతుందా? మీరు అన్నదానికి తను ఒప్పుకోకపోతే
ఎక్కడ తన ఉద్యోగం పోయిందన్న నిజం మీ ముందు బయటపడుతుందో అని మీరు వేసిన నిందను భరించి మౌనంగా తనుండిపోయింది. తనలో ప్రవహించేది కూడా మా నాన్న రక్తమే. ఆ రక్తమే నాన్నలా ఎలా కష్టపడాలో తనకి నేర్పింది. అంతేకాని కలుషితం చెయ్యాలని అస్సలు చూడదు. చూసారా చూసారా ఎంత లేదిది, ఎన్నెన్ని మాటలు అంటుందో. ఉద్యోగం వదిలేసింది, ఇది నోరు వదిలేసింది. ఇద్దరు బరి తెగించారు. ఏమన్నపూర్ణ, ఇదేనా నీ పెంపకం? కాస్త నీకు సిగ్గనిపించట్లేదా? మీ సంగతి ఇలా కాదు, బజార్లో తేలుస్తాను. సుబ్బమ్మ, రంగమ్మ, శారద, విమల, కమల. అయ్యో అత్తయ్య, అత్తయ్య. శారద, విమల, కమల, అందరూ రండి, వచ్చి చూడండి. అయ్యో అయ్యో అయ్యో, అందరూ వినండి. ఒక్కతేమో మా అన్నయ్య ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నా ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఊరి మీద పడి తిరుగుతోంది. ఇంకొకతేమో వేలినంత లేదు, అత్తయ్య అన్న గౌరవం కూడా లేదు. నోరు పారేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. చాలమ్మా చాలు. ఎన్నాళ్ళు మీ కుటుంబాన్ని నా నెత్తినేసుకుని కాపాడేందుకు భలే సన్మానించారు. ఎక్కడైనా మీరు ఈ దారుణాన్ని చూసారా? చూసుండరు. రండి రండి, మా ఇంటికొస్తే మీరే చూస్తారు. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, వద్దత్తయ్య, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూసారా చూసారా అత్తయ్య, నేను చెప్తుంటే ఎలా లాక్కుపోతుందో. రావే పోదాం. పోదాం పద. అత్తయ్య, ఇంటి విషయాలు బజార్లో ఎందుకు మాట్లాడుతున్నారు? నోర్మై, ఉన్న ఉద్యోగాన్ని సవ్యంగా కాపాడుకోలేక ఉద్యోగాన్ని పోగొట్టుకుని కుటుంబం పరువు బజార్న పడేలా చేసింది నువ్వు. ఉద్యోగం పేరుతో యూనిఫామ్ ఒంటి మీద వేసుకుని బయట ఎవరితోనో కులుకుతుంది నువ్వు. ఇంటి పరువు మొత్తం బజార్న పడేలా చేసి నేను చేశానని నన్నంటున్నావా? అత్తయ్య ప్లీజ్, మళ్ళీ మళ్ళీ ఆ మాటలని నన్ను చంపకండి అత్తయ్య. ఈ విషయం చెబితే మీరు బాధపడతారని మాత్రమే నేను చెప్పలేదు. నేనే తప్పు చేయట్లేదు. మంజు, ఉద్యోగం పోయినప్పుడే మాతో ఒక్క మాట చెప్పుంటే అసలింత జరుగుండేది కాదు కదమ్మా. అమ్మా, నన్ను క్షమించు. అత్తయ్య, నన్ను క్షమించండి. నేనే ఏదో ఒకటి చేసి నా జాబ్ తిరిగి తెచ్చుకుంటాను. మళ్ళీ నా యూనిఫామ్ వేసుకుంటాను. ఎలా అమ్మా, ఎలా తెచ్చుకుంటావు? అది నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను.